అనంతపురం జిల్లాలో డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, తగినంత నిల్వ ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. అక్రమంగా గ్యాస్ నిల్వ ఉంచి ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ కొరతపై సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మామూలుగా ఆయిల్ లాస్ట్ ఒక 1-2 డేస్ నుంచి మనకు సోషల్ మీడియా కానీ లేదంటే లోకల్గా కానీ చాలా అపోహలు ఉన్నాయి ఎల్పీజీ గురించి. మనకు జిల్లాలో అయితే ఎటువంటి అలాంటివి ఇష్యూస్ లేవు. ఎవరైనా ఎల్పీజీ కావాలంటే మామూలుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా వాళ్ళు రెగ్యులర్ సిస్టంలోనే ఏ విధంగా అప్లై చేయాలో ఆ విధంగానే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బేసిస్లో ఇప్పుడు ఎల్పీజీ అందరికీ కూడా సప్లై చేయడం జరుగుతున్నాయి. నా ఒకటే కోరిక ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, జనాలు ఏవి కూడా అదనంగా మీరు అంటే రాబోయే కాలంలో ఎటువంటి ఇష్యూ ఉంటాయని, స్కార్సిటీ ఉంటాయని అపోహాలతో కొత్తగా బుక్ చేయడానికి అవకాశం లేదు. మీరు మామూలుగా ఒకవేళ మీది కంప్లీట్ అయిన తర్వాత మీరు బుక్ చేసుకోండి. సో మై రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అందరూ కూడా ఈ అపోహాల్లో దయచేసి ఎటువంటి విషయాలు అర్థం చేసుకొని ఎటువంటి ఇబ్బంది పడడానికి అవకాశం లేదు. మీకు ఒకవేళ మీ సిలిండర్స్ ఎక్కడైనా అయిపోయినదిలో అయితే దయచేసి మీ రెగ్యులర్ సిస్టమ్ ప్రకారము అప్లై చేసుకోండి. ఖచ్చితంగా అది రీఫిల్ చేసినట్టు ప్రయత్నాలు చేసుకున్నాము. స్టేట్ లెవెల్లో కూడా నిన్న నాకు తెలిసి ప్రెస్ ద్వారా కూడా జనాలందరూ కూడా ఎంత స్టాక్ జిల్లాలో అంటే స్టేట్ వ్యాప్తంగా సుమారుగా 18,000 మెట్రిక్ టన్ దాకా స్టాక్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ విషయం ఖచ్చితంగా మానిటర్ కూడా జరుగుతున్నాయి. ఎక్కడైనా ఏదైనా పరిస్థితిలో బ్లాక్ మార్కెటింగ్ కానీ లేదంటే ఎక్కువ తెచ్చుకొని పెట్టిన దృష్టిలో వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ జిల్లా స్థాయిలోనే ఒక 6 టీంలు రెవెన్యూ అదేవిధంగా పోలీస్ అన్నీ కలుపుకొని టీంలు వేయడం జరిగింది. అలాంటివి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే దయచేసి డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్కి తెలియజేయాలని కోరుతున్నాను. కానీ రెగ్యులర్ డొమెస్టిక్ సప్లైస్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి ఎవరు కూడా ఊరికే 3-4 సిలిండర్లు ఆర్డర్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవద్దని దయచేసి కోరుతున్నాను. అందరూ కూడా ఎక్కడైతే కంప్లీట్ అయి ఉన్నారో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకున్నది అయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బేసిస్లో రీఫిల్ చేస్తామని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఈవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వైకే టీవీ, తెలుగు వారి గుండె చప్పుడు. అల్లు అర్జున్ గారి గురించి బయట మాట్లాడేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.